ड्यूटी के दौरान मुलजिम को फोटो ले जाने वाले पुलिस कांस्टेबल के बेरहमाना कत्ल की खबर जंगल की आग की तरह जिले निजामाबाद ही नहीं बल्कि पूरे तेलंगाना में गूंजने लगी और पूरे पुलिस महकमे में गम गुस्से और बरहमी की लहर साफ देखी जा रही है। मकतूल कांस्टेबल प्रमोद के ताल्लुक से ये बात सामने आई है कि वो इंतहाई खुश अखलाक और दोस्ताना मिजाज का मालिक था। बिलखसूस इस मुखलिस व मिलनसार नौजवान कांस्टेबल के कत्ल ने तमामी तबकात को गमज़दा कर दिया। आवाम का रद्द-ए-अमल भी सख्त है। आवाम ने बिला लिहाज मजहब व मिलत काती हमला आवर रियाज के खिलाफ सख्त तरीन कार्रवाई का मुतालबा किया। बाद मुस्लिम कायदीन ने इसको इनकाउंटर कर देने की भी बात कही। मौलाना अजमत सईद जो कि शरिया बोर्ड निजामाबाद के सदर हैं, उन्होंने मकतूल कांस्टेबल के ताल्लुक से बताया कि वो उनका पड़ोसी था और बहुत ही खुश अखलाक व मिलनसार शख्स था। इसके कत्ल का इनको शदीद दुख है। उन्होंने फिर हमला आवर रियाज की गिरफ्तारी और सख्त कार्रवाई का मुतालबा किया। उन्होंने इनकाउंटर के अवामी मुतालबे को भी काबिल तस्लीम करार दिया। अन्ना वाईएसआर पार्टी के रियासती सदर मोहम्मद अली मंसूर और नौजवान समाजी कारकुन मोहम्मद फिरदौस ने भी सख्त कार्रवाई बल्कि इनकाउंटर का भी मुतालबा किया। बसूरत दीगर उन्होंने निजामाबाद बंद का इंतबा दिया। जबकि एक अक्सरियती तबके के नौजवान कायद ने कहा कि पुलिस पर हमला एक शर्मनाक और नाकाबिल नजरअंदाज और पुलिस के लिए एक बहुत बड़ा चैलेंज वाला मामला है, लिहाजा मुलजिम की फौरी गिरफ्तारी और सख्त तरीन कार्रवाई करनी लाजमी है। बसूरत दीगर पूरे शहर में चक्का जाम कर देने का उन्होंने इंतबा दिया। उन्होंने कहा कि सुबह 8 बजे तक पुलिस के पास वक्त है, इसके अंदर ही मुलजिम को गिरफ्तार न किया गया तो फिर मकतूल कांस्टेबल की नाश के साथ जबरदस्त धरना मुनज़्ज़म किया जाएगा और पूरे शहर में बंद के साथ एहतजाज मुनज़्ज़म किया जाएगा। ఈ రోజు ఏదైతే ఈ ప్రమోద్ అన్న గారి మీద ఒక మన కానిస్టేబుల్ మీద ఏదైతే అన్యాయం జరిగిందో ఈ అన్యాయాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నా। నేను సిపి గారు కూడా ఇదే చెప్తున్నా, ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి ఈరోజు మన నిజామాబాద్లో ఇంత మన సిపి గారి గురించి ఎక్కడెక్కడనో ఎన్నో విధాలుగా మనం వింటున్నాం। సిపి గారు చాలా మంచోళ్ళు, సిపి గారు వచ్చినప్పటి నుంచి నిజామాబాద్ అంతా మారిపోయింది, సిపి గారు చాలా పనులు చేస్తున్నారు అనేసి మనం నిజామాబాద్లో మనం చాలా చోట్ల వింటున్నాము। సిపి గారికి చాలామంది భయపడుతున్నారు, కానీ అలాంటి సిపి గారు ఇక్కడ నిజామాబాద్లో ఉన్నప్పటికీ ఒక కానిస్టేబుల్ మీద దారుణంగా నడి రోడ్డు పైన ఏదైతే హత్య జరిగింది, ఈ హత్యని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। సిపి గారికి మేము చెప్పాల్సిన మాట ఏంటంటే, ఎవరైతే చంపేసిండో ఒక కానిస్టేబుల్ని, ఆ దొంగని పొద్దున 8 గంటల వరకు అరెస్ట్ చేయకపోతే ఈ నిజామాబాద్ గడ్డ మీద మొత్తం నిజామాబాద్ మొత్తం ఆపేసి ఈ ధర్నా కార్యక్రమం చేస్తామనేసి మేము ఈ సిపి గారికి కూడా డిమాండ్ చేస్తున్నాము, ఈ గవర్నమెంట్కి కూడా డిమాండ్ చేస్తున్నాము। ఆ హంతకుడు ఎవరైనా సరే ఆయనకి వదిలిపెట్టే పరిస్థితి లేదు। పొద్దున 8 గంటల వరకు ఒకవేళ లేకపోతే మేము నిజామాబాద్ మొత్తం బస్టాండ్, రైల్వే స్టేషన్, నిజామాబాద్ మొత్తం బంద్ కార్యక్రమం చేస్తామనేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। ఇప్పుడు మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము, వచ్చి కూడా ఇక్కడ డెడ్ బాడీ వచ్చి కూడా దగ్గర 4 గంటల సమయం అయినా కానీ సిపి గారు ఇప్పటికీ రాలేరు, 11:30 అవుతుంది। కానీ మేము చెప్తున్నాము, రేపు పొద్దున వారికి లేకపోతే మేము ఈ ప్రమోద్ అన్నకి ఇక్కడ నుంచి తీసుకొని పోము, హాస్పిటల్ నుంచి ఇక్కడనే ఉంచుతాము। ఆయనకి నిందితుడిని ఎన్కౌంటర్ చేస్తారా ఏం చేస్తారా అది మేము చెప్పము, మీకు అన్నీ తెలుసు సార్। మేము ఏం చెప్పము, ఏం చేయాలనో చట్టపరంగా ఆయనని ఖచ్చితంగా శిక్షించాలా, అది ఏం చేయాలనో అనేసి మేము డిమాండ్ చేస్తున్నాము। 8 గంటల లోపు కాకపోతే నిజామాబాద్ మొత్తం బంద్ ఉంటుంది, రేపు నిజామాబాద్ రైల్వే స్టేషన్ బస్టాండ్ దగ్గర మొత్తం ధర్నా కార్యక్రమం చేస్తామనేసి మేము డిమాండ్ చేస్తున్నాము।